హలో ఎవ్రీవన్, ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ క్లాస్ విన్నారా లేదా? ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్లో బేసిక్స్ క్లాస్ వినడం మర్చిపోవద్దు. బికాజ్ అందులో ఎలా ఆలోచించాలి అసలు, బికాజ్ ఫిజిక్స్తో ఉన్న ప్రాబ్లమే అది కదా. కాన్సెప్ట్ అర్థమవుతుంది, ప్రాబ్లమ్స్ చెయ్యాలి అంటే కష్టం. సో ఆ ప్రాబ్లమ్స్ చెయ్యటానికి ఎలా ఆలోచించాలి, ఆ మెథడాలజీని పార్ట్ 1లో అంటే ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ ఆఫ్ అ ప్రొజెక్టైల్ అనే క్లాస్లో చెప్పాను. సో నెక్స్ట్ క్లాస్ ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్లోకి వెళ్తున్నాము. గుర్తుంది కదా, మన 7 days ఛాలెంజ్లో ఇది సెకండ్ డే. సో సెకండ్ డే మనము హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్ ఫినిష్ చేసేద్దాము. ప్రాబ్లమ్స్ నేను ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు. ప్రాబ్లమ్స్ అన్నీ కూడా టాప్ 30 ప్రాబ్లమ్స్ ఆర్ టాప్ 40 ప్రాబ్లమ్స్ ఎన్నుంటే అన్నీ ఫ్రమ్ ఎంసెట్ అండ్ జేఈ మెయిన్స్ మనం కలెక్ట్ చేసుకుని 2024కి ప్రిపేర్ అయిపోదాము. సో లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ క్లాస్. వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ కేఆర్డి మ్యామ్. సో ఈరోజు క్లాస్లో ఏం చెప్పుకున్నామో మనము హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్ గురించి తెలుసుకుందాం. ఇదేమైనా కష్టమైన టాపిక్కా? అస్సలు కాదు, అస్సలు కానే కాదు. ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ అర్థమైంది అంటే హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్ జుజుబీ అనమాట. సో చాలా ఈజీగా ఉంటుంది, చాలా మంచి కాన్సెప్ట్. క్వశ్చన్స్ వస్తే చాలా ఈజీగా చేసేయచ్చు మనము. సో లెట్ us స్టార్ట్. హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్. సో పెన్ను పేపరు తీసుకుని నోట్స్ తయారు చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ 2024 జేఈ అవ్వనండి, ఎంసెట్ అవ్వనండి, కాన్సెప్ట్ ఒకటే ప్రిపరేషన్. సో ఇప్పుడు హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్కి ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్కి బేసిక్ డిఫరెన్స్ ఏంటి ఒక్కసారి చూద్దాం. ఆబ్లిక్ ఆ పదంలోనే ఇక్కడ 2 పదాలు డిఫరెన్స్ చూడండి, ఆబ్లిక్, హారిజాంటల్. సో ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్లో ఏం చేస్తాము, ఇలా ప్లేన్ ఉంటే ఆ ప్లేన్కి కొంత యాంగిల్తో బాడీని ప్రొజెక్ట్ చేస్తాము. సో అప్పుడు అదే అలా పారాబోలిక్ పాత్లో వెళ్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ అనేది గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్షన్. గ్రౌండ్ అంటే నేల మీద చేయక్కర్లా. ఇప్పుడు ఈ లెవెల్లో ఇక్కడి నుంచి విసిరాను నేను, మళ్ళీ ఇక్కడికే ల్యాండ్ అవుతుంది. సో గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్షన్ అనమాట. సో ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ ఎప్పుడు కూడా గ్రౌండ్ మీద నుంచి ప్రొజెక్ట్ చేస్తాం. కానీ హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్లో ఏం చేస్తాము అంటే బాడీని ఇలా హారిజాంటల్గా విసురుతాము. ఇలా ఇలా యాంగిల్తో విసిరితే ఆబ్లిక్, కానీ ఇక్కడ ఇలా హారిజాంటల్గా విసిరాలి. సో బాడీని హారిజాంటల్గా విసిరాలి అంటే ఖచ్చితంగా కొంత హైట్ నుంచి మాత్రమే విసరగలం, అంతే కదా. నేల మీద హారిజాంటల్గా విసిరితే దాన్ని దొల్లించడం అంటాం, ప్రొజెక్టైల్ అనం. కాబట్టి ప్రొజెక్టైల్ అంటే ఖచ్చితంగా గాలిలో ప్రయాణం చెయ్యాలి. ఇట్ హ్యాస్ టు ట్రావెల్ ఇన్ ఎయిర్. సో ఎయిర్లో ట్రావెల్ అవ్వాలి, ఐ హ్యావ్ టు పుష్ ఇట్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ అంటే ఖచ్చితంగా బాడీని ఒక హైట్ నుంచి ప్రొజెక్ట్ చెయ్యాలి. సో దీంట్లో ఆల్రెడీ మ్యాక్సిమం హైట్ అనేది డిసైడ్ అయిపోయి ఉంటుంది. ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్లో అయితే గ్రౌండ్ నుంచి బయలుదేరి మ్యాక్సిమం హైట్కి రీచ్ అయ్యి మళ్ళీ గ్రౌండ్ మీద పడుతుంది. కానీ హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్లో ఆల్రెడీ మ్యాక్సిమం హైట్లో ఉండి అక్కడి నుంచి మనం ఇలా హారిజాంటల్గా విసురుతాం. కాబట్టి హారిజాంటల్గా వెళ్ళేటప్పుడు ఇంక అంతకంటే పైకి వెళ్ళదు కదా, అలా వెళ్ళి గ్రావిటీ వల్ల కిందకి పడిపోతుంది. సో ఇక్కడ అమ్మయ్య 1 పారామీటర్ తగ్గింది. దీనికి ఫార్ములా మనం గుర్తుపెట్టుకోకర్లేదు. ఎస్, సో ఇక్కడ మ్యాక్సిమం హైట్ నుంచి ఆల్రెడీ మ్యాక్సిమం హైట్ నుంచి మనం బాడీని ప్రొజెక్ట్ చేస్తాము. ఎలాగా? ఇలా హారిజాంటల్ డైరెక్షన్లో ప్రొజెక్ట్ చేస్తాము. ఇది ఇనీషియల్ వెలాసిటీ. మరి ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్లో మనము యూ బార్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ పెట్టుకోవాలా వద్దా? పెట్టుకోవాలి బంగారం. సో యూ బార్ వెలాసిటీ ఎక్కడైనా, అది ఇనీషియల్ అయినా ఫైనల్ అయినా ఆబ్లిక్ అయినా హారిజాంటల్ అయినా అదైనా ఇదైనా ఏదైనా వెలాసిటీ వెక్టార్ క్వాంటిటీ. సో బార్ పెట్టుకోవాలి, తప్పదు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే మనం ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్లో ఇలా కొంత యాంగిల్ మేక్ చేస్తూ ఉంది కాబట్టి ఈ యూ బార్ని 2 కాంపనెంట్స్గా రిజాల్వ్ చేసాం. హారిజాంటల్ కాంపనెంట్ అండ్ వర్టికల్ కాంపనెంట్గా రిజాల్వ్ చేసాం. మరి ఇక్కడ కూడా యూ బార్ని రిజాల్వ్ చేయాలా? ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. వెన్ ఎ వెక్టార్ ఈజ్ ఆల్రెడీ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఇట్ కెనాట్ బీ రిజాల్వ్డ్ ఇంటూ 2 కాంపనెంట్స్. అబ్బబ్బబ్బబ్బా, ఇంకా ఈజీ అయిపోయింది కదా. కాంపనెంట్స్ లేవు, మ్యాక్సిమం హైట్ లేదు, అందుకే హారిజాంటల్ ప్రొజెక్టైల్ ఈజ్ వెరీ ఈజీ కాన్సెప్ట్. సరే, ఇప్పుడు ఇలా విసిరాము, ఇలా విసిరింది ఇలాగే వెళ్తుందా? కాదు కదా.
గ్రావిటీ వల్ల ఏం జరుగుతుంది, ఇలా విసిరిన బాడీ ఇలా పారాబోలిక్ పాత్లో ఇక్కడికి వచ్చి టచ్ చేస్తుంది, అంతే బేసిక్ కాన్సెప్ట్. సో ఇక్కడ మనము దీనిని అనాలిసిస్ చేసుకుంటే ఒక్కసారి ఇనీషియల్ వెలాసిటీ అనేది హారిజాంటల్గా ఉంది కాబట్టి ఇక్కడ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ కూడా లేదు. చాలా చాలా చిన్న కాన్సెప్ట్ అనమాట. ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్లో బోల్డ్ అని పారామీటర్స్, బోల్డ్ అంత కాన్సెప్ట్, యాంగిల్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. దీంట్లో అసలు యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షనే ఉండదు కదా, హారిజాంటల్తో ఇలా విసురుతాం కాబట్టి యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షనే ఉండదు. సో ఇనీషియల్ వెలాసిటీ వెక్టార్ ఉంది. ఇప్పుడు దీనికి ఇప్పుడు ఆబ్లిక్లో అయితే మనము హారిజాంటల్ వర్టికల్ సెపరేట్గా చదివాం మేడం, మరి దీనికి చదవాలా వద్దా? చదవాలి. బికాస్ ఇది కూడా మోషన్ ఇన్ 2 డైమెన్షన్, మోషన్ ఇన్ అ ప్లేన్. 2 డైమెన్షన్స్ ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు ఈ 2 డైమెన్షన్ని సెపరేట్గా హారిజాంటల్ వర్టికల్ అనాలిసిస్ చేసి ఆ రెండింటిని యాడ్ చేయాలి. కాన్సెప్ట్ అయితే సేమ్. ఓకే, కాన్సెప్ట్ అయితే సేమ్. సో మళ్ళీ ఒకసారి హారిజాంటల్ డైరెక్షన్ వర్టికల్ డైరెక్షన్లో పారామీటర్స్ చూసేద్దామా? హారిజాంటల్ డైరెక్షన్ వర్టికల్ డైరెక్షన్ ఎలా అయితే ఆబ్లిక్లో చూసామో అలాగే చూసేద్దాం పారామీటర్స్. ఏమేం పారామీటర్స్ ఉంటాయి? ఆబ్వియస్గా ఇనీషియల్ వెలాసిటీ, నెక్స్ట్ టైం టేకెన్ అనేది ఒకటి మంచి కాన్సెప్ట్, దాన్ని ఎలాగ మనం ఏమీ 2 ముక్కలు చేయక్కర్లేదు. నెక్స్ట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఆర్ డిస్ప్లేస్మెంట్, నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్టర్ టైం టీ, అలాగే యాక్సెలరేషన్. ఇవి కదా మనం ఎప్పుడు చూసేవి. సో ఒకసారి చకచక క్విక్గా అనాలిసిస్ చేసేద్దామా? ఇనీషియల్ వెలాసిటీ ఒకసారి చూద్దాం. ఇనీషియల్ వెలాసిటీ ఏ డైరెక్షన్లో ఉంది? ఆల్రెడీ ఇనీషియల్ వెలాసిటీ ఎక్స్ యాక్సిస్ అంటే హారిజాంటల్ డైరెక్షన్లో ఉంది. హారిజాంటల్ డైరెక్షన్లో ఒక వెక్టార్ ఆల్రెడీ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే దాన్ని 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చెయ్యలేము. సో అప్పుడు వర్టికల్ డైరెక్షన్లో ఏముంది? ఇక్కడ వర్టికల్ డైరెక్షన్లో ఏం కనిపిస్తోంది? ఏమీ లేదు. అంటే ఇనీషియల్ వెలాసిటీకి హారిజాంటల్ కాంపోనెంట్ ఉంది, అదే యు, కానీ వర్టికల్ కాంపోనెంట్ 0. బికాస్ దాన్ని 2 కాంపోనెంట్స్గా మనం రిజాల్వ్ చేయలేం కాబట్టి వర్టికల్ కాంపోనెంట్ లేదు. ఉన్నదే ఒకటే హారిజాంటల్ డైరెక్షన్లో ఉంది. ఇనీషియల్గా వర్టికల్ డైరెక్షన్లో వెలాసిటీ లేదు కాబట్టి uy బికమ్స్ 0. నెక్స్ట్ టైం టేకెన్, టీ టైం తర్వాత బాడీ ఎక్కడో ఒక చోటుకి వస్తుంది. సో హారిజాంటల్ డైరెక్షన్లో ఎంత టైంలో అయితే ట్రావెల్ చేసిందో వర్టికల్ డైరెక్షన్లో కూడా అదే టైంలో ట్రావెల్ చేస్తుంది. బికాజ్ టైంని ఎవ్వడేం చేయలేడా. నెక్స్ట్ డిస్టెన్స్ ట్రావెల్ని ఎక్స్ డైరెక్షన్లో హారిజాంటల్ డైరెక్షన్లో ఎక్స్ అనుకుందాము, వర్టికల్ డైరెక్షన్లో వై అనుకుందాము. ఆఫ్టర్ టైం టీ బాడీ ఎక్కడికి వచ్చింది? ఇక్కడెక్కడికో వచ్చింది అనుకుందాం. టీ టైం తర్వాత బాడీ ఇక్కడికి వచ్చింది. సో టీ టైంలో ఇక్కడున్న బాడీ ఇలా వచ్చింది. చూడండి నా హ్యాండ్ మూవ్మెంట్ ఇలా వచ్చింది అంటే వర్టికల్గా మూవ్ అవుతోంది, హారిజాంటల్గా కూడా మూవ్ అవుతోంది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది టైం t = 0. ఇనీషియల్ ఎప్పుడు కూడా t = 0. ఇక్కడికి వచ్చేటప్పటికి టీ టైం అయ్యింది. సో టీ టైంలో బాడీ వర్టికల్ డైరెక్షన్లో బాడీ వర్టికల్ డైరెక్షన్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది, హారిజాంటల్ డైరెక్షన్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది. వర్టికల్ డైరెక్షన్లో డిస్టెన్స్ని y అనుకోవచ్చు, హారిజాంటల్ డైరెక్షన్లో డిస్టెన్స్ని x, బికాజ్ మనం x యాక్సిస్ y యాక్సిస్గా కదా యూజువల్గా తీసుకుంటాం. సో sx = x అని రాసుకోవచ్చు, sy y అని రాసుకోవచ్చు, ఆర్ ఒక్కొక్కసారి h అని కూడా రాసుకోవచ్చు. టీ టైంలో బాడీ ఇక్కడ దాకా వచ్చేసింది అనుకోండి, y ఈజ్ నథింగ్ బట్ h కాబట్టి. ఓకే, సో ఇవన్నీ మనం ఆబ్లిక్లో కూడా సేమ్ ఇలాగే చెప్పుకుంటున్నాం కాబట్టి అనాలిసిస్ ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్టర్ టైం టీ. ఆబ్లిక్లో ఏం చేసాము? ఆఫ్టర్ టైం టీ వెలాసిటీ కావాలి అంటే ఏ పాయింట్ దగ్గరకు అయితే వచ్చిందో ఆ పాయింట్ దగ్గర ఒక టాంజెంట్ డ్రా చేస్తే అది వెలాసిటీ ఆఫ్టర్ టైం టీని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ వెలాసిటీ వెక్టార్ అనేది ఈజ్ ఇట్ మేకింగ్ అన్ యాంగిల్ విత్ ద హారిజాంటల్ ఆర్ నాట్? ఇది కదా మన హారిజాంటల్ లైన్, ఖచ్చితంగా హారిజాంటల్తో కొంత యాంగిల్ మేక్ చేస్తోంది. వెలాసిటీ ఆఫ్టర్ టైం టీ ఇనీషియల్గా ఏమీ యాంగిల్ మేక్ చేయట్లేదు, కానీ
ఆఫ్టర్ టైమ్ టీ వెలాసిటీ వెక్టార్ అనేది హారిజాంటల్తో యాంగిల్ మేక్ చేస్తోంది కాబట్టి v బార్ కెన్ బి రిజాల్వ్డ్ ఇంటూ 2 కాంపనెంట్స్. హారిజాంటల్ డైరెక్షన్లో ఉండేది vx కాంపనెంట్ అయితే వర్టికల్ డైరెక్షన్లో ఉండేది vy కాంపనెంట్. సో మనకి కాంపనెంట్స్ వచ్చేసాయి. వెలాసిటీ ఆఫ్టర్ టైమ్ టీ హారిజాంటల్ డైరెక్షన్లో ఉన్న వెలాసిటీ vx, వర్టికల్ డైరెక్షన్లో ఉన్న వెలాసిటీ vy. సో వీటికి మనం ఫార్ములా ఫైండ్ అవుట్ చెయ్యాలి, యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకోకూడదు. నెక్స్ట్ కమింగ్ టు యాక్సెలరేషన్. యాక్సెలరేషన్ హారిజాంటల్ డైరెక్షన్లో ax అనుకుందాము, వర్టికల్ డైరెక్షన్లో ay అనుకుందాం. దీని మీద ఆల్రెడీ మనము ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్లో డిస్కస్ చేసుకున్నాం. ఒక బాడీ ప్రొజెక్టైల్ మోషన్లో ఉంది అనే పదానికి మీనింగ్ గుర్తుందా లేదా? ఫస్ట్ క్లాస్ ఎవరైతే విన్నారో వాళ్ళకి మాత్రమే గుర్తుంటుంది. మీనింగ్ ఏంటి? ప్రొజెక్టైల్ మోషన్ అంటే మీనింగ్ ఏంటి? ఒక బాడీ మీద గ్రావిటేషనల్ ఫోర్స్ తప్ప వేరే ఏ ఫోర్స్ యాక్ట్ అవ్వకూడదు. గుర్తుందా లేదా? ఇదే కాన్సెప్ట్ గుర్తుండాలి. ఎలా గుర్తుంటాయి మేడం మాకు ఇన్ని కాన్సెప్ట్స్? ఇంత చిన్న బ్రెయిన్లో అన్ని కాన్సెప్ట్స్ ఎలా గుర్తుంటాయి మేడం అంటే, పబ్జీ ఆడేటప్పుడు పబ్జీ లాంటి గేమ్స్ ఉంటాయి కదా, ఫ్రీ ఫైర్, సో కాల్ ఆఫ్ డ్యూటీ, ఇలాంటి గేమ్స్ ఆడేటప్పుడు అన్ని రూల్స్ గుర్తుంటాయి కదా, ఎక్కడ ఏ వెపన్ ఉంది, ఎక్కడ ఏంటి, ఇవన్నీ మైండ్లో ఉంటాయి కదా. అంత చిన్న బ్రెయిన్లో అంత నాలెడ్జ్ ఉన్నప్పుడు, అలాగే ఏ క్రికెటర్ ఏ మ్యాచ్లో ఎక్కడ హ్యాట్రిక్ కొట్టాడు, ఎక్కడ ఎన్ని వికెట్స్ తీశాడు, అన్నీ మనకు గుర్తుంటాయి కదా. సో ఇష్టపడండి, ఖచ్చితంగా ఇది నాది అని చదవండి, గుర్తుంటాయి. ఓకే, సో ఎనీవే యాక్సెలరేషన్ గురించి చెప్పుకోవాలి అంటే అసలు ప్రొజెక్టైల్ అంటే ఏంటి బేసిక్ ఐడియా ఉండాలి. అసలు ప్రొజెక్టైల్ అంటే ఏంటమ్మా? ఒక బాడీ మీద అది ఎయిర్లో వెళ్తున్నప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ తప్ప వేరే ఏ ఫోర్స్ దాని మీద యాక్ట్ అవ్వకూడదు. ఎక్సెప్ట్ ఫర్ గ్రావిటేషనల్ ఫోర్స్ నో అదర్ ఫోర్స్ మస్ట్ యాక్ట్ ఆన్ అ బాడీ. సో గ్రావిటేషనల్ ఫోర్స్ ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది? వర్టికల్లీ డౌన్వర్డ్స్. అండ్ మనం ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ చెప్పుకున్నాం, F = ma ప్రకారం ఫోర్స్ 0 అయితే యాక్సెలరేషన్ 0. హారిజాంటల్ డైరెక్షన్లో బాడీ మీద ఏ ఫోర్స్ యాక్ట్ అవుతోంది? ఏ ఫోర్స్ యాక్ట్ అవ్వట్లేదు. బికాస్ ఉన్నది ఒకటే ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్, అది కూడా వర్టికల్లీ డౌన్వర్డ్స్ యాక్ట్ అవుతుంది. అంటే హారిజాంటల్ డైరెక్షన్లో ఏ ఫోర్స్ లేదు. హారిజాంటల్ డైరెక్షన్లో ఫోర్స్ 0 అయితే హారిజాంటల్ డైరెక్షన్లో యాక్సెలరేషన్ కూడా 0. గాట్ ఇట్? ఇప్పుడు వర్టికల్ డైరెక్షన్కి వద్దాం. వర్టికల్ డైరెక్షన్లో గ్రావిటేషనల్ ఫోర్స్ వర్టికల్లీ డౌన్వర్డ్స్ యాక్ట్ అవుతుంది. సో యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ రాస్తాము. సో ay = g. మేడం ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్లో అక్కడ మైనస్ పెట్టాము, ఇప్పుడు ఇక్కడ కూడా మైనస్ పెట్టుకోవాలి కదా మేడం. ఒక్కసారి ఆలోచించండి. ప్లస్ మైనస్ సింబల్స్ ఎందుకు పెడతాము, ఎలా పెడతాము, రీజన్ మైండ్లో ఉండాలి. నేను ఒక షార్ట్ కట్ మెథడ్ చెప్పాను. ఎప్పటికీ తప్పు వెళ్ళని ఒక మెథడ్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై ద ఇనీషియల్ డైరెక్షన్ ఆఫ్ అ బాడీ. బాడీ ఇనీషియల్గా ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది? బాడీ ఇనీషియల్గా ఆబ్వియస్గా డౌన్వర్డ్ డైరెక్షన్కే కదా ఇలా విసిరాము, బట్ బాడీ ఏ డైరెక్షన్లో వెళ్తుంది? డౌన్వర్డ్ డైరెక్షన్లో. అప్పుడు అదే డైరెక్షన్లో ఉండే పారామీటర్స్ అన్నీ పాజిటివ్ అవుతాయి, దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నవి నెగిటివ్ అవుతాయి. సో కింద వైపుకి యాక్ట్ అయ్యేవన్నీ పాజిటివ్, అప్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అయ్యేవన్నీ నెగిటివ్ అని తీసుకుంటాం. సో ఇక్కడ G అనేది కిందకి యాక్ట్ అవుతోంది, బాడీ కూడా ఇనీషియల్గా డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి +G మాత్రమే తీసుకోవాలి, నాట్ -G. మరి ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్లో ఎందుకు -G తీసుకున్నారు అంటే, ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్లో బాడీ ఇనీషియల్గా పైకి వెళ్తుంది. సో పై వైపుకి పాజిటివ్ అవుతుంది అక్కడ. సో ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్లో ఇనీషియల్గా బాడీ పైకి వెళ్తుంది కాబట్టి ఆ డైరెక్షన్లో ఉండేవి పాజిటివ్ అవుతాయి. సో అక్కడ బాడీ పైకి వెళ్తోంది, G కిందకి యాక్ట్ అవుతోంది, -G. ఇక్కడ బాడీ కిందకి పడుతోంది, G కిందకి పడుతోంది, +G. డిడ్ యూ గెట్ ఇట్? ఇప్పుడు ఇది మైండ్లో అలా ప్రింట్ చేసుకోండి. ఇంక ఇక్కడి నుంచి కాన్సెప్ట్ ఎంత ఈజీగా ఉంటుందో మీరే చూస్తారు. సో సరే, ఇంకా ఇక్కడ వేరే పారామీటర్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఒక్కసారి వేరే పారామీటర్స్ కూడా చూద్దాము. హైట్ ఎలాగో మనకి తెలుసు, మ్యాక్సిమం హైట్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ పాయింట్ని ఏమంటారు? పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. ఈ పాయింట్ని ఏమంటారు? పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్. సో పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్కి పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్కి మధ్యలో ఉండే హారిజాంటల్ డిస్టెన్స్ని ఏమంటారు? రేంజ్.
రేంజ్ అనేది గుర్తుందా, ఆబ్లిక్ ప్రొజెక్టైల్లో నేర్చుకున్నాము. రేంజ్ అంటే ఏంటమ్మా, ద హారిజాంటల్ డిస్టెన్స్. రేంజ్ ఎప్పుడు హారిజాంటల్, రేంజ్ హారిజాంటల్, రేంజ్ హారిజాంటల్, మైండ్లో అలా వచ్చేయాలి. రేంజ్ హారిజాంటల్ అనే పదం గుర్తుపెట్టుకున్నాము అనుకోండి. సో రేంజ్ గురించి ఆలోచించేటప్పుడు అన్ని హారిజాంటల్ డైరెక్షన్లో ఉండేవే, అన్ని హారిజాంటల్ డైరెక్షన్లో ఉండేవి మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ హైట్ అనగానే వర్టికల్, హైట్ వర్టికల్, హైట్ వర్టికల్ అని ఎందుకు అనుకోవాలి అంటే హైట్ గురించి వేసే ఈక్వేషన్లో అన్ని వర్టికల్వి మాత్రమే వాడాలి. అందుకే మీకు ఇలా సెపరేట్గా చెప్పాను. సో హారిజాంటల్ డైరెక్షన్ అన్నప్పుడు హారిజాంటల్ డైరెక్షన్లో పారామీటర్సే వాడాలి. హైట్ వర్టికల్ డైరెక్షన్లో ఆలోచిస్తున్నాం, సో అన్నీ ఇవి మాత్రమే వాడాలి. సో ఐ హోప్ యూ గాట్ దట్. అండ్ ఆల్సో ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి పట్టే టైంని ఏమంటారు, టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో వాటి గురించి కూడా చూద్దాం ఒకసారి మనము. సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ పాయింట్. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే నెక్స్ట్ ఈక్వేషన్ ఒకసారి చూద్దాం. ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ గుర్తుందా, ఆబ్లిక్ కూడా చేసాం మనము. ట్రాజెక్టరీ ఆఫ్ ప్రొజెక్టైల్, ఒక ప్రొజెక్టైల్ యొక్క ట్రాజెక్టరీ అంటే ఏంటమ్మా, పాత్ టేకెన్ బై అ ప్రొజెక్టైల్ ఎలా ఉంది మ్యాథమెటికల్గా ప్రూవ్ చేయాలి. ఈ యాక్చువల్గా ఇది నేను ఎందుకు చెప్తాను అంటే ఐపీఈలో వస్తుందనో ఇంకొకటనో కాదు. ఈ మెథడ్ ఏదైతే ప్రొసీజర్ ఎలా చేస్తున్నానో చూడండి. హారిజాంటల్ డైరెక్షన్ అంటే ఎలా వాడుతున్నాము పారామీటర్స్, వర్టికల్ డైరెక్షన్ అంటే పారామీటర్స్ ఎలా వాడుతున్నాము, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ అలాగే వర్టికల్ డైరెక్షన్ రెండు అనాలిసిస్ చేద్దాం. హారిజాంటల్ డైరెక్షన్లో డిస్టెన్స్ ట్రావెల్డ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ కావాలి అంటే నేను వాడే ఫార్ములా ఏంటి, S = UT + ½ AT². హారిజాంటల్ డైరెక్షన్ కాబట్టి SX = UX × Tకి X పెడతామా, అమ్మో మహాపాపం, పెట్టకూడదు, తప్పు రామరామ. సో UX AX పెడతాం. సో ఇప్పుడు ఈ టేబుల్ కనుక మీకు ఐడియా ఉంటే ఇక్కడ నుంచి టపటపా రాసేసేయచ్చు అనమాట. SX ప్లేస్లో X రాసుకుంటాము, UX ఈజ్ నథింగ్ బట్ U × T. AX వాల్యూ ఎంత, AX వాల్యూ 0, AX వాల్యూ 0, సో ఇది 0 అయిపోయింది. సో X = U × T లేదా ఇక్కడ నుంచి T = X/U, ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు డిస్టెన్స్ ఇన్ వర్టికల్ డైరెక్షన్. ఆ పక్కన రాద్దాం, ఇక్కడ ఎలాగో ప్లేస్ సరిపోదు. సో నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు డిస్టెన్స్ ఇన్ వర్టికల్ డైరెక్షన్. సో వర్టికల్ డైరెక్షన్లో T టైం తర్వాత డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాము. సో ఇవన్నీ ఎప్పుడు ఫైండ్ అవుట్ చేస్తున్నామమ్మా, ఆఫ్టర్ టైం T. గుర్తుపెట్టుకోండి ఈ కండిషన్స్ అన్నీ ఎప్పుడు అంటే ఆఫ్టర్ టైం T. సో T టైం తర్వాత ఇది కూడా అంతే, డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ వర్టికల్ డైరెక్షన్ ఆఫ్టర్ టైం T టైం తర్వాతే కదా కొంత డిస్టెన్స్ అది ట్రావెల్ అయ్యేది. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ వర్టికల్ డైరెక్షన్కి వచ్చేటప్పటికి వర్టికల్ డైరెక్షన్లో ఏం రాస్తాము, SY = UY × T + ½ AY × T². సో మనకి తెలుసు SY అంటే Y ఆర్ H కూడా రాసుకోవచ్చు. అండ్ మనము AY ప్లేస్లో +G రాస్తాము. సో ఇవే కదా కావాల్సినవి. SY ప్లేస్లో Y రాయండి లేదా H రాయండి, ప్రాబ్లం ఏం లేదు. UY ఎంత, UY ఎంత, 0, UY 0, సో ఇది 0 అయిపోయింది. ½ AY అంటే GT². ఇప్పుడు మనం యూజువల్గా ఏం చేస్తాము, ఇక్కడి నుంచి T తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం కదా. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి Y = G/2 × T² ప్లేస్లో X/U (²). సో Y = G/2U² × X². ఎందుకు ఇలా రాశాను అంటే we always have to compare with a mathematics equation. So comparing with Y = AX². ఇక్కడ A అనేది కాన్స్టెంట్, మరి G/2U² కాన్స్టెంటా కాదా, ఆబ్వియస్గా G కాన్స్టెంట్, 2 కాన్స్టెంట్, U కాన్స్టెంటా కాదా.
ఇనీషియల్ వెలాసిటీ ఎప్పుడూ కాన్స్టెంటే. నువ్వు ఒకసారి విసిరిన తర్వాత బాడీ వెళ్ళిపోయింది, మళ్ళీ ఇనీషియల్ వెలాసిటీని మార్చగలమా? మార్చలేం. సో ఇనీషియల్ వెలాసిటీ కాన్స్టెంట్. సో ఈ మొత్తం కాన్స్టెంట్, అది ఏ అనేది కాన్స్టెంట్. సో మ్యాథమెటిక్స్లో y ఈజ్ ఈక్వల్ టు ax స్క్వేర్ represents a parabola. Therefore y is equal to g by 2u square x square represents a parabola. क्या बोला? parabola. సో parabola అనేది మనకి ప్రూవ్ అయింది. అయితే ఇది ప్రూవ్ అయింది సరే, పక్కన పెట్టండి. బట్ నేను ఎలా తీసుకున్నాను ఫ్యాక్టర్స్? హారిజాంటల్ డైరెక్షన్ అంటే హారిజాంటల్ డైరెక్షన్లో ఫ్యాక్టర్సే వాడాలి. వర్టికల్ డైరెక్షన్ అంటే వర్టికల్ డైరెక్షన్లో కాంపోనెంట్స్ మాత్రమే వాడాలి. ఇది బేసిక్ కాన్సెప్ట్ అనమాట. సో ఇప్పుడు ఇలాంటిదే మనం ఇంకొకటి సేమ్ మెథడ్లో ఇంకొకటి చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే టు ఫైండ్ వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్టైల్ ఆఫ్టర్ టైం t. ఓకే, t టైం తర్వాత వెలాసిటీ ఎంత, ఇది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్టైల్ ఆఫ్టర్ టైం t. ఒక్కసారి డయాగ్రామ్ కూడా చూసేసుకుందాము. సో డయాగ్రామ్లో ఇది h, ఇక్కడ నుంచి u వెలాసిటీతో మనం విసిరాము, బాడీ ఇలా వచ్చి పడింది. సో వెలాసిటీ ఆఫ్టర్ టైం t అంటే ఇక్కడెక్కడికో బాడీ వచ్చింది, ఇలా మనం ఒక టాంజెంట్ డ్రా చేస్తే ఇది వెలాసిటీ ఆఫ్టర్ టైం t. So velocity after time t is making an angle with the horizontal theta. So e component vx అవుతుంది, e component vy అవుతుంది. Am I right? So we can resolve the vector into two components. So ఇప్పుడు నేను can I write v bar is equal to vx along x axis కాబట్టి I cap plus vy along y axis కాబట్టి j cap. అదేంటి మేడం, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్లో ఉంది కదా, మీరు ప్లస్ రాస్తున్నారేంటి అంటే ఇందాక ఒక విషయం చెప్పాను, గుర్తుందా లేదా? గుర్తు తెచ్చుకోండి. ఎనీవే, ఇప్పుడు నా మోటో ఏంటి అంటే ఐ హ్యావ్ టు ఫైండ్ ద ఫార్ములా ఫర్ విఎక్స్ అండ్ వివై. ఓకే, నా మోటో ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విఎక్స్ అంటే ఏంటి, వివై అంటే ఏంటి తెలియాలి. వెలాసిటీ హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ అని రాద్దాం, దట్ వుడ్ బి మోర్ బెటర్. సో horizontal component of velocity after time t, after t time. ఇది ఏమవుతుంది, vertical component of velocity after టైం t. ఒక t టైం తర్వాత హారిజాంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్. ఇప్పుడు మనము ఈ హారిజాంటల్ కాంపోనెంట్ని, వర్టికల్ కాంపోనెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. అలా చేయాలి అంటే ఇప్పుడు మీరు చేయగలరా లేదా? మీరు చేయగలరు, బికాస్ వెరీ సింపుల్. హారిజాంటల్ని హారిజాంటల్ డైరెక్షన్ పారామీటర్స్ వాడతాము, వర్టికల్కి వర్టికల్ పారామీటర్స్. సో టు ఫైండ్ vx చూద్దామా? టు ఫైండ్ vx అంటే ఏ డైరెక్షన్లో? హారిజాంటల్ డైరెక్షన్. ఇందాక డిస్టెన్స్ ఆఫ్టర్ టైం t కావాలి కాబట్టి s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ వాడాను. ఇప్పుడు ఏంటి, కెన్ ఐ యూజ్ s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్? ఉపయోగం లేదు కదా, మనకి ఏం కావాలి, వెలాసిటీ కావాలి. వెలాసిటీ ఆఫ్టర్ టైం t. వెలాసిటీ ఆఫ్టర్ టైం tకి ఫార్ములా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at కదా. సో హారిజాంటల్ డైరెక్షన్ కాబట్టి vx, ux, ax రాస్తాము. vx అంటే ఎంత, ux మనం vx ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది గుర్తుంటే ux ఎంత, u, ax ఎంత, 0. సో vx ఇజ్ ఈక్వల్ టు u అంతే, ax పోయింది, vx ఇజ్ ఈక్వల్ టు u. నెక్స్ట్ టు ఫైండ్ vy వర్టికల్ కాంపోనెంట్ అనగానే ఏ డైరెక్షన్లో ఆలోచించాలి, వర్టికల్ డైరెక్షన్లో ఆలోచించాలి. సో ఫార్ములా ఏమైంది, vy ఇజ్ ఈక్వల్ టు uy ప్లస్ ay ఇంటూ t. ఒక్కసారి గుర్తొచ్చుకోండి, uy 0, ay ప్లస్ g. సో vy ఇజ్ ఈక్వల్ టు, ఇది 0 అయిపోయింది, ఇది gt.
సో ఈ విఎక్స్ వచ్చేసింది, వివై వచ్చేసింది, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే. కాకపోతే ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ చెప్పేటప్పుడు హారిజాంటల్ కాంపొనెంట్ ఆఫ్ వెలాసిటీ రిమైన్స్ కాన్స్టెంట్ త్రూ అవుట్ ద ట్రాజెక్టరీ చెప్పానా లేదా? మొత్తం ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి అని కూడా చెప్పాను. సో మొత్తం ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్లో కాన్స్టెంట్గా ఉండేదేంటి, మారకుండా, డైరెక్షన్ మాగ్నిట్యూడ్ రెండు మారకుండా ఉండేదేంటి? హారిజాంటల్ కాంపొనెంట్ ఆఫ్ వెలాసిటీ. అలాగే ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఇనీషియల్గా హారిజాంటల్ కాంపొనెంట్ ఎంత? ఇనీషియల్గా వెలాసిటీ హారిజాంటల్ డైరెక్షన్లో ఇనీషియల్ వెలాసిటీ u. ఆఫ్టర్ టైమ్ t కూడా హారిజాంటల్ డైరెక్షన్లో వెలాసిటీ uనే వచ్చింది. సో ఖచ్చితంగా ఇక్కడ కూడా హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్లో కూడా ద హారిజాంటల్ కాంపొనెంట్ ఆఫ్ వెలాసిటీ రిమైన్స్ కాన్స్టెంట్ విచ్ ఈజ్ u. ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్లో అయితే u cos theta, హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్లో అయితే u. సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇక్కడ నుంచి మనము మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు కూడా రాసుకోవచ్చు. డైరెక్షన్ గుర్తుందా లేదా? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్టైల్ ఆఫ్టర్ టైమ్ t. అలాగే డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ. డైరెక్షన్ అంటే ఎప్పుడూ కూడా వెక్టార్స్లో tan theta వేసేసుకుంటే సరిపోతుంది. డైరెక్షన్ అంటే ఎప్పుడు కూడా tan theta. tan theta అంటే చూడండి, ఇది vy అయితే ఈ పోర్షన్ కూడా vy అయ్యింది కదా. tan theta is equal to opposite side by adjacent side. సో tan theta is equal to vy by vx. tan theta is equal to vy by vx. లేదు మీరు సబ్స్టిట్యూట్ చేయొచ్చు gt by u. tan theta is equal to, చాలా ఇంపార్టెంట్ అమ్మా, నేర్చుకోండి, మగప్ చేయక్కర్లా. మీకు కాన్సెప్ట్ ఐడియా ఉంటే ఓకే ఇక్కడ నుంచి tan theta ఎలా రాసుకోవాలి. సో అంతే, వెరీ సింపుల్. నెక్స్ట్ మ్యాగ్నిట్యూడ్ కావాలి అంటే మనకేం తెలుసు, నార్మల్గా ఇక్కడ v bar is equal to vx into I cap plus vy into j cap. vx ఏంటి u into I cap plus vy ఏంటి gt into j cap. సో మ్యాగ్నిట్యూడ్ అంటే యూజువల్గా ఏం రాస్తాము, v is equal to under square root vx square plus vy square. దీన్ని ఇలా ఉంచొచ్చు, లేదంటే రూట్ ఓవర్ vx ప్లేస్లో u square plus g square t square ఇక్కడ ఉంది కదా అలా. సో ఈ కాన్సెప్ట్ అంతా కూడా ఏది మగప్ చేయక్కర్లేదు, ఆన్ ద స్పాట్ మీకు కాన్సెప్ట్ తెలిస్తే మీరు ఓన్గా కూడా డెవలప్ చేసుకుని రాసుకోవచ్చు. సో ఇది మన వెలాసిటీ ఆఫ్టర్ టైమ్ t. అయితే ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్లో ఎలా అయితే మ్యాక్సిమం హైట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్, రేంజ్ చూసామో అలాగే ఇక్కడ కూడా పారామీటర్స్ ఆఫ్ హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్ చూద్దాం. ప్రొజెక్టైల్ మోషన్, పారామీటర్స్ ఆఫ్ హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్. దీంట్లో ఏమేం పారామీటర్స్ ఉంటాయి అంటే మ్యాక్సిమం హైట్ h, అది మనకి ఆల్రెడీ ఇచ్చేసే ఉంటుంది. మ్యాక్సిమం హైట్ అక్కడి నుంచే మనం బాడీని ప్రొజెక్ట్ చేస్తాం కాబట్టి దిస్ విల్ బీ అ నోన్ క్వాంటిటీ. మ్యాక్సిమం హైట్ అనేది నోన్ క్వాంటిటీలోనే ఉంటుంది. నెక్స్ట్ రేంజ్ ఒకటి తెలియాలి మనకి, రేంజ్ని ఆర్తో సింబలైజ్ చేస్తాము. నెక్స్ట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో మనం హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్ని కనుక ఒకసారి అనాలిసిస్ చేస్తే ఇది హైట్ u బార్ ఇక్కడ నుంచి ఇలా వచ్చి పడుతుంది. సో రేంజ్, టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంటి? రేంజ్ అంటే ఎప్పుడు ఏం చెప్పాను, ద హారిజాంటల్ డిస్టెన్స్. గుర్తుపెట్టుకోండి, రేంజ్ అనగానే హారిజాంటల్ డైరెక్షన్ గుర్తు రావాలి, మ్యాక్సిమం హైట్ అనగానే వర్టికల్ డైరెక్షన్ గుర్తు రావాలి. మరి టైంకి ఏ డైరెక్షన్ ఉంది చెప్పండి చూద్దాం. సో ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ నుంచి పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్ మధ్యలో ఉండే హారిజాంటల్ డైరెక్షన్ ఏదైతే ఉందో దానినే రేంజ్ అంటాము. రేంజ్ రోవర్. సో నెక్స్ట్
టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంటి? ఇక్కడి నుంచి ఇక్కడ దాకా రావడానికి ఈ మొత్తం జర్నీలో ద టైమ్ ఫర్ విచ్ అ ప్రొజెక్టైల్ రిమైన్స్ ఇన్ ఎయిర్లో ఎంతసేపు ఉంటుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి మధ్యలో ఉంటుంది, దానిని టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాము. ఓకే, సో టైమ్ ఆఫ్ ఫ్లైట్కి ఫార్ములా ఫైండ్ అవుట్ చేయొచ్చు, రేంజ్కి ఫార్ములా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనము. సో హౌ డు వి ఫైండ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్కి ఫార్ములా ఎలా వస్తుంది? హెచ్ తెలుసు కదా మనకి, అక్కడి నుంచి టైమ్ ఆఫ్ ఫ్లైట్కి ఫార్ములా తెలుసుకోవచ్చు. బికాస్ మ్యాక్సిమం హైట్ నుంచి గ్రౌండ్కి చేరే లోపు పట్టే టైంని టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. సో మనము హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ రాసినప్పుడు, హెచ్ అనగానే వర్టికల్ డైరెక్షన్, యువై ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఇంటూ ఏవై ఇంటూ టీ స్క్వేర్. ఓకే, ఇది ఏం చేస్తున్నాము అంటే టు ఫైండ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్, టు ఫైండ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో టైం అంటే యూజువల్గా, నేను ఇది మీకు రిలేటివ్ మోషన్లో కూడా చెప్తాను, టైం అంటే యూజువల్గా మనం వర్టికల్ డైరెక్షన్లో ఆలోచిస్తే ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ అవుతాయి. టిప్ ఆఫ్ ద డే. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు యువై ఎంత గుర్తుందా? యువై 0. సో యువై 0, ఏవై ఎంత జీ, సో హాఫ్ జీ, ఈ టీ ప్లేస్లో క్యాపిటల్ టీ స్క్వేర్ రాస్తాను బికాస్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ క్యాపిటల్ టీ కాబట్టి. స్మాల్ టీ కూడా వాడేస్తాం పర్లేదు. సో క్యాపిటల్ టీ ఈజ్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్ 2h/g. ఇదే మనకు కావాల్సిన ఫార్ములా. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా వచ్చేసింది. వెరీ 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 సింపుల్. నెక్స్ట్ ఏంటి అంటే టు ఫైండ్ రేంజ్. రేంజ్ అనగానే ఏం గుర్తుకు రావాలి? హారిజాంటల్ డైరెక్షన్. సో రేంజ్ని మనం ఎలా రాస్తాము అంటే రేంజ్ ఈజ్ ఈక్వల్ టు, రేంజ్ అనేది డిస్టెన్స్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైమ్. సో వెలాసిటీ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ ఇంటూ రేంజ్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పట్టే టైం ఏంటి? టైమ్ ఆఫ్ ఫ్లైట్. వెరీ సింపుల్. హారిజాంటల్ డైరెక్షన్లో వెలాసిటీ ఎంత? యూ ఇంటూ టీ. రేంజ్కి ఫార్ములా సింపుల్గా యూ ఇంటూ టీ లేదా ఆర్ ఇజ్ ఈక్వల్ టు యూ ఇంటూ √2h/g. మీరు ఎలా గుర్తుపెట్టుకున్నా మీ ఇష్టం. ఇంతే వెరీ సింపుల్. ఇవే ఉంటాయి అంతే. పారామీటర్స్ వెరీ వెరీ సింపుల్, చాలా సింపుల్గా కాన్సెప్ట్ అయిపోతుంది. సో ఇవన్నీ కూడా పారామీటర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కొన్ని అప్లికేషన్ పార్ట్ చెప్పుకుందామా? చిన్న అప్లికేషన్ పార్ట్. ఓకే, అప్లికేషన్ పార్ట్ చెప్పుకుందాం. అంటే ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్సెస్ ఎలా ఉంటాయి, కొంచెం స్పీడ్గానే ఫినిష్ చేసుకుందాము. సో చిన్న అప్లికేషన్ పార్ట్స్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటి అంటే ఇది మన మ్యాక్సిమం హైట్ కదా, హైట్ హెచ్, ఇక్కడ నుంచి యూ బార్తో విసిరాము. సో ఇలా వచ్చి బాడీ ఇక్కడ పడింది. ఓకే, సో ఈ డిస్టెన్స్ రేంజ్. ఈ పాయింట్ ఏమంటాము? పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్. ఆ పాయింట్ ఏమంటాము? పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్. సో వెలాసిటీ అట్ పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్ కావాలి అంటే అట్ పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్, వెలాసిటీ అట్ పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్ కావాలి. ఎక్కడైనా వెలాసిటీ కావాలి అంటే టాంజెంట్ డ్రా చేయాలి. సో టాంజెంట్ డ్రా చేస్తే ఇది V బార్. ఖచ్చితంగా ఇది కొంత యాంగిల్ మేక్ చేస్తుంది. ఓకే, కొంత యాంగిల్ మేక్ చేస్తుంది కాబట్టి తీటా అనుకుందాం. సో ఆబ్వియస్గా దీన్ని 2 కాంపనెంట్స్గా మనము రిజాల్వ్ చెయ్యొచ్చు. Vx కాంపనెంట్ అండ్ Vy కాంపనెంట్. Vx కాంపనెంట్ అండ్ Vy కాంపనెంట్ అనేవి ఉంటాయి మనకి. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఇఫ్ వెలాసిటీ అట్ పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్ ఈజ్ మేకింగ్ 45 degrees విత్ హారిజాంటల్. ఇది మనకిచ్చిన క్వశ్చన్. యాక్చువల్గా ఇది మనకిచ్చిన క్వశ్చన్. హారిజాంటల్తో వెలాసిటీ అట్ పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్ ఈజ్ మేకింగ్ 45 degrees. సో ఇక్కడ 45 degrees ఏది? 45 degrees మనకి ఇది కదా 45 degrees, ఇది 45 degrees. సో ఇప్పుడు మనం కొంచెం అనాలిసిస్ చేస్తే ఇది Vy బార్ అయినప్పుడు ఇది కూడా Vy బార్ అయ్యిందా లేదా? దిస్ ఈజ్ ఆల్సో Vy బార్. సో మీరు ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని అబ్జర్వ్ చేస్తే కనుక ఇది Vy బార్, ఇది Vx బార్. సో కెన్ ఐ రైట్ tan 45 is equal to Vy by Vx.
ఇంతే, ఎలా అనాలిసిస్ చెయ్యాలి అనేది చెప్తున్నాను. ప్రాబ్లం ఇలా ఇస్తే ఎలా ఆలోచించాలి. సో మనకి తెలిసింది tan theta is equal to v by vx, theta 45, tan 45 1. సో వీ కెన్ రైట్ vy is equal to vx. దీన్ని ఇక్కడితో ఆపేయచ్చు. లేదు, vy ఏంటి vx ఏంటి ఆల్రెడీ నాకు తెలుసు. ఇక్కడ మనం vx u, vy gt సబ్స్టిట్యూట్ చేయండి. సో gt is equal to u లేదా t is equal to u by g. ఏది కావాలంటే అది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇలా ఆలోచించడం రావాలి. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఇన్ అప్లికేషన్. సో నెక్స్ట్ అప్లికేషన్ చూద్దాము. ఇన్ నెక్స్ట్ అప్లికేషన్, ఓకే, ఇఫ్ ద లైన్ జాయినింగ్, if the line joining point of projection and point of striking makes an angle 45 degrees with horizontal. ఒక్కసారి క్వశ్చన్ చదువుకోండి. ఇది ప్రీవియస్ ఇయర్స్లో హైలీ రిపీటెడ్ మోడల్. సో ఒక్కసారి క్వశ్చన్ చూడండి ఎలా ఇచ్చారు. ఇప్పుడు మనకి డయాగ్రామ్ ఏమీ ఇవ్వలేదు, మనమే డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. సో ఖచ్చితంగా హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్లో కొంత హైట్ నుంచి బాడీని ప్రొజెక్ట్ చేస్తారు. ఇది ఇలా వచ్చి పడుతుంది. క్వశ్చన్లో ఏమిచ్చారు జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్లో ఏమిచ్చారు అంటే ద లైన్ జాయినింగ్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ అండ్ పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్. ఈ లైన్ అంటే స్ట్రైట్ లైనే గీయాలి. మేకింగ్ అన్ యాంగిల్ 45 degrees విత్ హారిజాంటల్. దట్స్ ఇట్. ఇక్కడితో మనం బోల్డ్ అన్ని థింగ్స్ ఆలోచించవచ్చు. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇదేంటిది హైట్ h, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏంటి రేంజ్. సో ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిలా కాదా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఆబ్వియస్గా ఇది 45 అయితే ఇక్కడ కూడా 45 ఇస్తుంది కాబట్టి మనం పెద్దగా వరి అవ్వక్కర్లే. క్వశ్చన్లో మార్చి వర్టికల్తో 45 degrees మేక్ చేస్తోంది ఇచ్చారు. నో ప్రాబ్లమ్, ఏది ఇచ్చినా చేసి పడేస్తాం. సో tan 45 is equal to h by r. tan 45 is equal to 1. సో h is equal to r వచ్చేసింది నాకు. h is equal to r. r ప్లేస్లో మీరు కావాలంటే ఫార్ములా కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇంకేదైనా అక్కడి నుంచి మీకు ఏ ఫ్యాక్టర్ కావాలి క్వశ్చన్లో అడిగిన దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుతాం. ఇంతేనా, ఇంకేమైనా ఆలోచించవచ్చా? ఇంకా ఆలోచించవచ్చు. ఒకవేళ క్వశ్చన్లో ఫైండ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ అని ఇచ్చారు. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ప్రొజెక్టైల్ క్వశ్చన్ ఇది. ఒకవేళ క్వశ్చన్లో ఫైండ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ అని ఇచ్చారు. డిస్ప్లేస్మెంట్ ఇనీషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్కి స్ట్రెయిట్ లైన్. సో ఈ పాయింట్ ఏ, ఈ పాయింట్ బి అనుకుంటే లెట్ us చేంజ్ ద కలర్. in above diagram, whatever example, in above example or diagram, displacement of projectile అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఐడెంటిఫై చేశారా లేదా? ఏబి స్ట్రెయిట్ లైన్. సో ఏబిని నేను ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఇంక ఇక్కడ నుంచి మీరు చేయగలరు అనుకుంటా పైథాగరస్ థీరం. సో ఏబి ఇజ్ ఈక్వల్ టు ఈ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ కదా, హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అండర్ స్క్వేర్ రూట్. దట్స్ ఇట్. ఇదే సొల్యూషన్ అంతే. హెచ్ ప్లేస్లో ఆర్ ప్లేస్లో ఇంకేమైనా నెక్స్ట్ పారామీటర్స్ అడిగితే చూస్తాం. బట్ ద వే యూ హ్యావ్ టు థింక్, ఎలా ఆలోచించాలి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ అప్లికేషన్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఒక బిల్డింగ్ ఉంది విచ్ ఈజ్ ఆఫ్ హైట్ h1. ఓకే, దెర్ ఈజ్ అనదర్ బిల్డింగ్ విచ్ ఈజ్ ఆఫ్ హైట్ h2. Now a body is projected horizontally with initial velocity u bar from h1 in such a way that it exactly lands on h2. ఎలా ప్రొజెక్ట్ చేశారమ్మా? ఖచ్చితంగా h2 మీద ల్యాండ్ అయ్యేలాగా ప్రొజెక్ట్ చేశారు. సో దీనిని ఎలా అనాలిసిస్ చేయాలి అంటే ఆబ్వియస్గా ఈ రెండిటి మధ్యలో డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్, కెన్ ఐ సే దట్
distance between h1 and h2 is equal to d. Here can I write d is equal to range? రేంజ్ అని రాయొచ్చా రాయకూడదా? మీరు రేంజ్ అనే పదాన్ని ఐడెంటిఫై చేశారా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైట్ నుంచి నేను ఈ పెన్నుని ఇలా విసిరాను, కరెక్ట్గా అది వెళ్ళి డస్ట్బిన్లో పడాలి అంటే ఆ డస్ట్బిన్ని ఏ డిస్టెన్స్లో పెట్టాలి క్వశ్చన్. నేను పెన్నుని ఇలా విసిరాను, హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్లో ఇలా విసిరాను, అలా విసిరితే అది వెళ్ళి కరెక్ట్గా డస్ట్బిన్లో పడాలి అంటే డస్ట్బిన్ని ఎంత డిస్టెన్స్లో పెట్టాలి అంటే నువ్వు ఏం ఫైండ్ అవుట్ చెయ్యాలి? కామెంట్స్లో చెప్పండి. ఎంతమందికి అర్థమైంది నేను చూస్తాను. క్లాస్ చివరిదాకా విన్నారా లేదా అనేది తెలుస్తుంది నాకు. అండ్ కరెక్ట్గా మీకు కాన్సెప్ట్ అర్థమైందా లేదా అనేది కూడా ఇక్కడ మీకు తెలుస్తుంది. సో ఆన్సర్ కామెంట్స్లో పెట్టండి. నేను ఖచ్చితంగా కామెంట్స్ చదువుతాను. రిప్లై ఇవ్వలేకపోవచ్చు కానీ కామెంట్స్ అయితే ఖచ్చితంగా చదువుతాను. సో ఇక్కడ రేంజ్, ఇక్కడ మీరు ఒకసారి చిన్నగా అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి జరిగిందంటే ఇది కదా, ఈ హైటే కదా హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్ జరిగింది. ఈ పార్ట్ అంతా కూడా గ్రౌండ్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ పోర్షన్ ఏమైపోతుంది మనకి? h1 మైనస్ h2 అంటే సింపుల్గా h ప్లేస్లో h1 మైనస్ h2 వాడతాము. దట్స్ ఇట్. సో ఇదంతా మర్చిపోండి, ఈ పోర్షన్ అంతా పోయింది, ఇది మాత్రమే మన హారిజాంటల్ ప్రొజెక్టైల్ డయాగ్రామ్ వచ్చింది. సో దేర్ఫోర్ హియర్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ కావాలి. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా ఏంటి? t ఈజ్ ఈక్వల్ టు √2h/g. 2h ప్లేస్లో ఏముంది? h1 మైనస్ h2/g. దట్స్ ఇట్. రేంజ్ కావాలి. r ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ √2 ఇంటూ h1 మైనస్ h2/g. క్వశ్చన్ అర్థమైందా? రేంజ్ అంటే ఆ బిల్డింగ్స్ మధ్యలో ఉండే డిస్టెన్స్ ఏదైతే ఉందో దానినే మనము రేంజ్ అంటాము. ఓకే, ఇదొక మోడల్. ఇంకొక మోడల్ క్వశ్చన్, ఇంకొక అప్లికేషన్ చూడండి, చాలా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. స్టెయిర్ కేస్ క్వశ్చన్ అనమాట. ఇలా నంబర్ ఆఫ్ స్టెయిర్స్ ఉంటాయి. ఓకే, సో నంబర్ ఆఫ్ స్టెయిర్స్ ఉంటాయి. ఈచ్ స్టెప్ హైట్ h అనుకుందాము, లేదంటే AB అనుకున్నా పర్లేదు. ఈచ్ స్టెప్ హైట్ h అనుకుందాము. అండ్ బ్రెడ్త్ ఉంటుంది కదా, ఇది B. ఒక్కొక్క స్టెప్ హైట్ h, బ్రెడ్త్ B. అండ్ దేర్ ఆర్ n స్టెప్స్. ఒక స్టెయిర్ కేస్ మీద n స్టెప్స్ ఉన్నాయి. దానిలో ఒక్కొక్క స్టెప్ హైట్ h అండ్ బ్రెడ్త్ B. ఫస్ట్ స్టెప్ నుంచి ఒక ఇనీషియల్ వెలాసిటీ u బార్తో బాడీని విసిరారు. ఎలా విసిరారు అంటే కరెక్ట్గా అది వచ్చి nth స్టెప్ మీద ల్యాండ్ అయ్యింది. ఇది కూడా హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్. అది వచ్చి nth స్టెప్ మీద ల్యాండ్ అయింది. సో ఇప్పుడు మనం విడివిడిగా ఆలోచించాలి. హారిజాంటల్ డైరెక్షన్లో, వర్టికల్ డైరెక్షన్లో విడివిడిగా ఆలోచించాలి. సో వర్టికల్ డైరెక్షన్లో ఒకవేళ ఆలోచిస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి టోటల్ హైట్ h, రైట్? ఇక్కడి నుంచి ఇక్కడికి టోటల్ హైట్ h. ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? n నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉన్నాయి. nh ఇజ్ ఈక్వల్ టు, ఫార్ములా గుర్తుందా? h ఇజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్లో uy 0 అయిపోతుంది. h అంటే వర్టికల్ డైరెక్షన్. వర్టికల్ డైరెక్షన్లో uy 0 అయిపోతుంది. మనకి మిగిలిందేంటి? హాఫ్ gt స్క్వేర్. మనకి మిగిలిందేంటి? హాఫ్ gt స్క్వేర్. ఇది మనం వర్టికల్ డైరెక్షన్లో ఆలోచించాల్సింది. వర్టికల్ డైరెక్షన్లో ఇనీషియల్ వెలాసిటీ ఉండదు. s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ వేస్తే టోటల్ హైట్ ఎంత? h అలా n స్టెప్స్ ఉన్నాయి కాబట్టి n ఇంటూ h ఈజ్ ఈక్వల్ టు హాఫ్ gt స్క్వేర్. h టోటల్ అని రాద్దాం, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. సో టోటల్ హైట్ ఎంత అయిందమ్మా? n స్టెప్స్ ఉన్నాయి కాబట్టి h. క్వశ్చన్లో 3 స్టెప్స్ అని ఇచ్చారనుకోండి, 3 ఇంటూ h. 5 స్టెప్స్ అని ఇచ్చారు, 5 ఇంటూ h రాసుకుంటారు. సరే, ఇప్పుడు హారిజాంటల్ డైరెక్షన్లోకి వెళ్దామా? హారిజాంటల్ డైరెక్షన్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అయింది? కరెక్ట్గా ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ అయింది. ఇదేంటిది? పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. ఇదేంటిది? పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్. పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్కి పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్కి మధ్యలో ఉండే హారిజాంటల్ డిస్టెన్స్ని ఏమంటారు? రేంజ్ అంటారు. సో హారిజాంటల్ డిస్టెన్స్ అంటే చూడండి, మళ్ళీ B
బి బి ఎన్ని బీలు ఉన్నాయి, ఎన్ బీలు ఉన్నాయి కాబట్టి ఎన్బి ఇజ్ ఈక్వల్ టు రేంజ్కి ఫార్ములా ఏం రాసుకున్నాము, ఇనీషియల్ వెలాసిటీ ఇంటూ టైం. సో యూ ఇంటూ టీ రాసుకోవచ్చు కదా, ఇనీషియల్ వెలాసిటీ ఇంటూ టైం గుర్తుందా. రేంజ్కి ఫార్ములా హారిజాంటల్ డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్ టు హారిజాంటల్ వెలాసిటీ ఇంటూ టైం అని రాసుకున్నాం. ఈ రెండింటిని ఇలా వదిలేయచ్చు, లేదంటే మీ ఇష్టం, మీరు సాల్వ్ చేసుకోవచ్చు, ఇంకా సాల్వ్ చేసుకోవచ్చు. ఈ టీ ప్లేస్లో ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్ టు తీసుకుని ఇక్కడ రాసుకోవచ్చు. ఇక్కడ నుంచి టీ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నుంచి టీ ఈజ్ ఈక్వల్ టు ఎన్బి బై యూ రాసుకున్నారు అనుకోండి. టీ ఈజ్ ఈక్వల్ టు ఎన్బి బై యూ. ఎన్బి బై యూ రాసినప్పుడు దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఎన్హెచ్ ఇజ్ ఈక్వల్ టు జీ బై 2 ఇంటూ ఎన్బి బై యూ హోల్ స్క్వేర్. సో వీటన్నిటికీ రిలేషన్ రాసుకోవచ్చు. మీరు ఇంకా నెక్స్ట్ ఎలా సాల్వ్ చేసుకున్నా పర్లేదు, బట్ ఈ రెండు రాసుకోవడం వచ్చిందా సరిపోతుంది. ఎందుకంటే ఫార్ములా ఎన్నని మగప్ చేస్తాము, రైట్. కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ ఏంటంటే, యూజువల్గా ఇందులో క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే, ఏరోప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ అట్ అ హైట్ హెచ్. ఒక హైట్ హెచ్లో ఏరోప్లేన్ ఫ్లై అవుతోంది. ఓకే, ఫుడ్ ప్యాకెట్ ఆర్ బాంబ్, వాట్ ఎవర్, ఫుడ్ ప్యాకెట్ అనొచ్చు, బాంబ్ అవ్వచ్చు, ఏదైనా ఏరోప్లేన్లో నుంచి డ్రాప్ చేశారు. మనం శాంతిని కోరుకుంటాం కాబట్టి ఏ ఫుడ్ ప్యాకెట్ ఈజ్ డ్రాప్డ్, ఏ ఫుడ్ ప్యాకెట్ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ఇట్. అక్కడి నుంచి, ఆ హైట్లో నుంచి ఒక ఫుడ్ ప్యాకెట్ని డ్రాప్ చేశారు. సో లెట్ us draw a beautiful aeroplane. ఐ హోప్ నేను బాగా డ్రా చేస్తున్నాను అనుకుందాం. ఎనీవేస్, సో ఈ ఏరోప్లేన్లోంచి, ఏరోప్లేన్ కన్ను కూడా పెట్టాను నేను, ఈ ఏరోప్లేన్లో నుంచి ఒక ఫుడ్ ప్యాకెట్ని డ్రాప్ చేశారు. ఇది ఎంత ఉంది, ఆల్రెడీ హైట్ హెచ్లో ఉంది గ్రౌండ్ నుంచి. ఇక్కడ రకరకాల కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ ఫుడ్ ప్యాకెట్ పడేటప్పుడు పైలట్ ఎలా చూస్తాడు, పర్సన్ ఆన్ గ్రౌండ్ ఎలా చూస్తాడు అనేది చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, పైలట్ తప్పెళ్ళింది, యాజ్ సీన్ బై ద పైలట్, యాజ్ సీన్ బై ద పైలట్. నెక్స్ట్, యాజ్ సీన్ బై ద అబ్జర్వర్ ఆన్ గ్రౌండ్. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా కనిపిస్తుంది అన్నమాట. సో వీళ్ళిద్దరికీ ఎలా కనిపిస్తుంది అంటే, పైలట్కి హీ సీస్ ద ప్యాకెట్ గోస్ ఇన్ స్ట్రైట్ లైన్, స్ట్రైట్ లైన్లో వెళ్ళినట్లుగా కనిపిస్తుంది. కానీ గ్రౌండ్ మీద ఉన్నవాడికి మాత్రం పారాబోలా షేప్లో కనిపిస్తుంది. సో ఇలా పడడం ఎవడు చూస్తాడు అంటే పైలట్ చూస్తాడు. కానీ గ్రౌండ్ మీద ఉన్న బుడ్డోడు మాత్రం ఈ ఫుడ్ ప్యాకెట్ని ఇలా పడడం చూస్తాడు, వెంటనే క్యాచ్ పట్టుకుంటాడు. సో వాడు క్యాచ్ పట్టుకోవడానికి ఎంత డిస్టెన్స్లో నిలబడాలి, దీనికి ఇందాకటి దానికి ఆన్సర్ సేమ్. నేను టోటల్గా 2 క్వశ్చన్స్ అడిగాను ఈరోజు క్లాస్లో. ఇందాక డస్ట్బిన్ క్వశ్చన్, అలాగే ఇప్పుడు మన బుడ్డోడు ఫుడ్ ప్యాకెట్ని క్యాచ్ పట్టుకోవాలి అంటే ఆ ఏరోప్లేన్ ఇనీషియల్గా విసిరిన చోటు నుంచి ఎంత డిస్టెన్స్లో ఉండాలి, ఈ డిస్టెన్స్ని ఏమంటారు, కామెంట్స్లో ఆన్సర్ పెట్టండి. 2 క్వశ్చన్స్కి ఆన్సర్ ఒక్కటే. ఓకే, సో నేను అది ఇక్కడ రాసేస్తున్నాను కూడా. డిస్టెన్స్ at which the బుడ్డోడు, ద బాయ్, బుడ్డోడు స్పెల్లింగ్ రాస్తే మళ్ళీ ఏదో అనుకుంటారు, ద బాయ్ హ్యాస్ టు స్టాండ్. దీనిని ఏమంటారు నాకు కామెంట్స్లో చెప్పండి. దీనికి డస్ట్బిన్ క్వశ్చన్కి ఆన్సర్ సేమ్. సో దీని క్వశ్చన్ ఏంటి నాకు చెప్పండి. అలాగే నెక్స్ట్ అప్లికేషన్, లాస్ట్ అప్లికేషన్, ఓపిక్గా ఉండండి, చిన్న అప్లికేషన్ అయిపోతుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఏంటి అంటే, ఒక వాల్ ఉంది ఆఫ్ హైట్ హెచ్. దీని మీద ఈ డైరెక్షన్లో u1 బార్ వెలాసిటీతో విసిరారు, ఈ డైరెక్షన్లో u2 బార్ వెలాసిటీతో విసిరారు. ఎస్, సో 2 పారాబోలిక్ పాత్లో వెళ్తాయి. ఇది ఈ డైరెక్షన్లో ఇలా ఇక్కడ ల్యాండ్ అవుతుంది, ఇది
ఈ డైరెక్షన్లో వచ్చి ఇక్కడ వచ్చి ల్యాండ్ అవుతుంది. ఏమైంది ఇక్కడ? ఏమైంది అంటే ఆ రెండిటి మధ్యలో టోటల్ డిస్టెన్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి టోటల్ డిస్టెన్స్ ఎక్స్ అనుకుందాము. ఈ ఎక్స్ డిస్టెన్స్ ఎంత? లేదా ఇంకొక రకమైన క్వశ్చన్ అడుగుతారు, ఫైండ్ ద టైమ్. క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఫైండ్ ద టైమ్ ఆఫ్టర్ విచ్ their velocities are perpendicular to each other. కొంచెం రిపీటెడ్ క్వశ్చన్ ఇది ప్రీవియస్ ఇయర్స్లో. పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఓకే, సో రెండిటికి పర్పెండిక్యులర్గా ఉండాలి, అది కండిషన్. సో ఏ టైం తర్వాత రెండు పర్పెండిక్యులర్గా ఉంటాయి కాంపోనెంట్స్. సో టీ టైం తర్వాత దీని వెలాసిటీ వెక్టార్ ఇక్కడెక్కడో వస్తుంది, ఇది వి బార్, v1 బార్ అనుకుందాము. టీ టైం తర్వాత దీని వెలాసిటీ వెక్టార్ ఇక్కడెక్కడో వస్తుంది, v2 బార్. ఈ రెండు పర్పెండిక్యులర్గా ఉండాలి. ఇలాంటివి సాల్వ్ చేసేటప్పుడు మనం వెక్టార్స్ హెల్ప్ తీసుకోవాలి, బికాస్ అది చాలా ఈజీ మెథడ్. బికాస్ we know that when two vectors are perpendicular to each other, రెండు వెక్టార్స్ పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు వాటి డాట్ ప్రోడక్ట్ మస్ట్ బి ఈక్వల్ టు 0. ఇక్కడ ఏమేం పర్పెండిక్యులర్గా ఉన్నాయి? v1 బార్, v2 బార్. సో మనము v1 బార్ డాట్ v2 బార్ మస్ట్ బి ఈక్వల్ టు 0 అని తీసుకోవాలి. టైమ్ ఇన్వాల్వ్ అయిన v1 v2 ఎలా రాస్తాము? వెలాసిటీ ఫార్ములా ఉండాలి, టైం కూడా అందులో ఉండాలి. టైం ఉండాలి, వెలాసిటీ ఉండాలి అంటే బేసిక్ ఫార్ములా v ఇజ్ ఈక్వల్ టు u ప్లస్ at. కరెక్ట్, v ఇజ్ ఈక్వల్ టు u ప్లస్ at. సో v ఇజ్ ఈక్వల్ టు u ప్లస్ atలో v1 బార్కి v2 బార్కి మనం ఆల్రెడీ ఫార్ములా రాసుకున్నాం. v1 బార్ ఇజ్ ఈక్వల్ టు vకి ఫార్ములా ఏం రాసుకున్నామమ్మా? vxi క్యాప్ ప్లస్ vyj క్యాప్, రైట్? సో v1 బార్కి vxi క్యాప్ అంటే u1ఏ కదా. vx హారిజాంటల్ కాంపోనెంట్ ఎప్పుడు మారదు. vx ఇస్ నథింగ్ బట్ u1, హారిజాంటల్ కాంపోనెంట్ ఎప్పుడు మారదు. u1 ఏ డైరెక్షన్లో ఉంది? పాజిటివ్ x డైరెక్షన్లో, i క్యాప్. ఓకే, నేను ఇక్కడ రాస్తాను. v1 బార్ ఇజ్ ఈక్వల్ టు u1 i క్యాప్. నెక్స్ట్ vy ఏ డైరెక్షన్లో ఉంది చూడండి. vy నెగిటివ్ x యాక్సిస్ డైరెక్షన్లో ఉంది. సో మైనస్ vy ఈజ్ నథింగ్ బట్ gt, గుర్తుందా? gt j క్యాప్. vy ఈజ్ ఈక్వల్ టు gt అని మనం ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాం. నెక్స్ట్ v2 బార్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు దీన్ని 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేస్తే ఇటువైపు ఇది vx కాంపోనెంట్, ఇది vy కాంపోనెంట్. x కాంపోనెంట్ ఎప్పుడు మారదు, u2నే ఉంటుంది. సో x కాంపోనెంట్ ప్లేస్లో u2i క్యాప్ ఎటువైపు ఉంది? మైనస్ నెగిటివ్ x యాక్సిస్ ఉంది చూడండి, మైనస్ u2i క్యాప్. నెక్స్ట్ ఇది మళ్ళీ కిందకి నెగిటివ్ y యాక్సిస్ డైరెక్షన్లో ఉంది కాబట్టి మైనస్ gt j క్యాప్. టైం మార్చలేదు, ఎందుకంటే క్వశ్చన్లో ఫైండ్ ద టైమ్, ఒకటే టైంలో ఆ రెండు వెలాసిటీ వెక్టార్స్ పర్పెండిక్యులర్గా ఉండాలి. సో టేకింగ్ v1 బార్ డాట్ v2 బార్ ఈజ్ ఈక్వల్ టు 0. సో v1 బార్ ప్లేస్లో u1 ఇంటూ i క్యాప్ మైనస్ gt ఇంటూ j క్యాప్ డాట్ మైనస్ u2i క్యాప్ మైనస్ gt j క్యాప్ ఈజ్ ఈక్వల్ టు 0. డాట్ ప్రొడక్ట్ గుర్తుందా? వెక్టార్స్ క్లాసెస్ కావాలి అంటే మన ప్లేలిస్ట్లో వేదాంతు తెలుగు ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయంగానే ప్లేలిస్ట్లో బ్రిడ్జ్ కోర్స్ అనే ప్లేలిస్ట్లో వెక్టార్స్ చాలా డీటెయిల్డ్గా చెప్పాను, చూసేయండి. డాట్ ప్రొడక్ట్ కూడా అక్కడే ఎక్స్ప్లెయిన్ చేశాను. అర్థమైందా ఇక్కడ మైనస్ సింబల్ ఎందుకు పెట్టానో? దీన్ని 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేసినప్పుడు హారిజాంటల్ కాంపోనెంట్ అనేది నెగిటివ్ x డైరెక్షన్లో ఉంది. ఇక్కడ u2, ఇక్కడ కూడా u2నే ఉంటుంది. సో vx ప్లేస్లో u2 రాసుకున్నాము, మైనస్ i క్యాప్ అలా వచ్చింది. ఓకే,
ఇప్పుడు డాట్ ప్రొడక్ట్ చేస్తే మనకు ఆల్రెడీ తెలుసు, డాట్ ప్రొడక్ట్లో ఐ డాట్ ఐ జే డాట్ జే చేస్తే చాలు. ఐ డాట్ జే జే డాట్ ఐ 0 అయిపోతుంది. సో ఓన్లీ ఈ రెండింటిని చేస్తాం. మైనస్ u1 u2 ఐ డాట్ ఐ వాల్యూ 1. నెక్స్ట్ జే డాట్ జే చేస్తే చాలు, మిగతా ఏం చేయక్కర్లేదు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ జీటీ ఇంటూ జీటీ జీ స్క్వేర్ టీ స్క్వేర్ జే డాట్ ఇంటూ జే డాట్ 1. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ నుంచి మనం కావాల్సింది టైం కదా. సో టీ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది చూడండి, టీ ఈజ్ ఈక్వల్ టు √√ u1 u2 బై జీ. కావాల్సిన రిక్వైర్డ్ ఆన్సర్. మీరు ఇది బై హార్ట్ చేసేసినా పర్లేదు, బికాజ్ మనం రాసేవన్నీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఫైనల్ ఆన్సర్ గుర్తుపెట్టుకున్నా కూడా అది ఒక అడ్వాంటేజ్ అనమాట. ఇప్పుడు డిస్టెన్స్ ట్రావెల్డ్ కావాలి అనుకోండి, సెపరేషన్ బిట్వీన్ దోస్ అంటే ఎక్స్, కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గర ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ కావాలి అనుకుంటే డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. ఇక్కడ వెలాసిటీ u1 ప్లస్ u2 ఇంటూ టీ. ఈ టీ ప్లేస్లో ఇది రాసుకోవచ్చు, బికాజ్ మనం తీసుకునే డిస్టెన్స్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మాత్రమే తీసుకుంటాం. ఓకే, లేదు మొత్తం కావాలి అంటే దీని టైమ్ ఆఫ్ ఫ్లైట్ వేసుకుంటాం. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ u1 ప్లస్ u2 ఎందుకు రాశాను? రిలేటివ్ వెలాసిటీ u1 మైనస్ ఆఫ్ మైనస్ u1 మైనస్ u2 రాయాలి. బట్ u2 ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి దానికి ఆల్రెడీ మైనస్ సింబల్ ఉంటుంది. u1 మైనస్ ఆఫ్ మైనస్ u2. సో ఈ పాయింట్ మీకు క్లియర్గా అర్థం కావాలి అంటే రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్ట్ తెలియాలి. సో రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇవన్నీ కూడా రకరకాల అప్లికేషన్స్ ఫర్ హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్. సో చాలా చిన్ని కాన్సెప్ట్, ఈజీ కాన్సెప్ట్, చాలా ఈజీగా ఉంటుంది, డోంట్ వరీ. ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆబ్లిక్ ప్రొజెక్టైల్, హారిజాంటల్ ప్రొజెక్టైల్ కలిపి టాప్ 30 టాప్ 40 ప్రాబ్లమ్స్ ఫ్రమ్ జేఈ అండ్ ఎంసెట్ చేసేద్దాము. వెయిట్ చేయండి. ఈ 7 days ఛాలెంజ్లోగా ఖచ్చితంగా ఆ సిలబస్ అవగొట్టేసుకుని అందులో మొత్తం ప్రాబ్లమ్స్ కూడా చేసేసి ఇది నేను చూసుకోక్కర్లేదా అన్న ఫీలింగ్ వచ్చేయాలన్నమాట. ఈ క్లాస్ పీడిఎఫ్ అలాగే రాబోయే క్లాసెస్ ప్రాబ్లమ్స్, ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో అవైలబిలిటీలో ఉంటాయి కాబట్టి దిస్ ఈస్ ద లింక్ ఫర్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ దిస్ ఈస్ ద QR కోడ్ ఫర్ టెలిగ్రామ్ ఛానల్. క్విక్గా జాయిన్ అయిపోండి. అండ్ చెప్పండి అందరికీ, వేదాంతులో ఫ్రీగా క్లాసెస్ జరుగుతున్నాయి అండ్ కోర్స్ వైజ్, లైక్ ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ కోర్స్ బట్ ఎస్ వీ డూ ఫినిష్ ద సిలబస్ విత్ జేఈ అండ్ ఎంసెట్ లెవెల్. 2024కి జేఈ అండ్ ఎంసెట్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరూ ప్రిపేర్ అవ్వచ్చు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఈ క్లాసెస్ నుంచి ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇంకేంటి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక ముగ్గురిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి, అలా 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 లెట్ ద చైన్ గోస్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఓ లైక్ కూడా వేసేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.